ఉడుము తైలం శృంగారపరమైన శక్తిని కూడా పెంచుతుంది. ఎలా వాడాలి? ప్రకృతిలో ఉద్భవించిన జీవరాశులన్నింటినీ మానవుడు మనుగడికి అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నాడు. మనిషికి ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన తెలివి. ప్రతినిత్యం అదే అన్వేషణలో దేనిలో ఏదుందో కనిపెట్టి దానిని ఏదో విధంగా జీవన సరళికి వినియోగించుకుంటూ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతున్నాడు. ఆ విధంగా ఉపయోగపడే ప్రాణుల్లో ఉడుము ఒకటి. దీని శాస్త్రీయ నామం వరానస్. ఇది వరణీడారు కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బల్లులు. వీటితో అతిపెద్ద ఉడుము కొమోడో డ్రాగన్. వీటి ఉనికి చాలా విస్తృతమైంది. ఇక వైద్యపరంగా ఈ ఉడుములు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటి చర్మం నుంచి తయారు చేసిన తైలం పక్షవాతం వచ్చిన వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. సాధారణ పరిస్థితుల్లో కూడా అడపాదడపా శరీరానికి ఈ ఉడుము చమురు మర్దన చేసుకుని 1 గంట ఆరనిచ్చి స్నానం చేస్తుంటే శరీరం వజ్రకాయంగా దృఢంగా తయారవుతుంది. కొన్ని వ్యాధులకి ఉడుము మాంసంతో చేసిన బిర్యానీ వంటి వంటకాలు ఔషధంగా ఉపయోగపడతాయి. నేటికి చాలా మంది యోధులు చైనాలోనూ, కేరళలోనూ కొన్ని ప్రాంతాల్లో శరీర దారుఢ్యానికి ఉడుము చమురును ప్రత్యేకంగా వాడుతున్నారు. ఉడుము మాంసంతో చేసిన వంటకాలు తీసుకున్నా, ఉడుము చమురు లేపనం చేసుకున్నా శరీర కండరాలు బలిష్టంగా తయారవడమే కాకుండా శృంగారపరమైన శక్తిని కూడా పెంచుతుంది. అయితే వీటిలో కొన్ని జాతులు విషపూరితమైనవి ఉంటాయి. అందువలన వీటిని పెంచేవారికి మాత్రమే వీటిలో విషయ అవగాహన ఉంటుంది. జీవకారుణ్య సంఘాలు ఉద్భవించిన తర్వాత వీటి వాడకం కొంత తగ్గిందనే చెప్పొచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.